ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ సిసోడియా విషయంలో ఒకలా వ్యవహరించిన ఈడీ కవిత విషయంలో మాత్రం మరొకలా వ్యవహరించింది అన్నారు జగ్గారెడ్డి. అయితే లిక్కర్ స్కామ్ ను రాహుల్ గాంధీ తప్పుపట్టారని జగదీష్ రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సిసోడియాలకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టులు కవితకు 5 నెలల బెయిల్ ఇచ్చాయి. దీని వెనుక ఏమి మతలబు ఉంది? ఇదే కేసులో ఢిల్లీ మంత్రి సిసోడియాకు 2 ఏళ్లకు బెయిల్ ఇచ్చింది. అంటే చూడండి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఇంకా బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? రాహుల్ గాంధీ ఈ కేసు మీద ఏం మాట్లాడిండు, లిక్కర్ స్కామ్ మీద ఏం మాట్లాడిండు? ఒకే కేసులో ఒకరిని అరెస్ట్ చేయడం ఏం తప్పైతుంది, ఇంకోటి అరెస్ట్ చేయడం ఏమైతుందా? తీవ్రంగా ఖండించింది కదా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడాన్ని, సిసోడియాని అరెస్ట్ చేయడాన్ని. ఈ కేసే తప్పుడు కేసు, మోడీ ఇట్లా ప్రత్యర్థులను, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఇటువంటి కుట్రలు చేస్తున్నాడు, ఈడీని సిబిఐని ఉపయోగిస్తున్నాడు అని చెప్పి స్వయంగా రాహుల్ గారు మాట్లాడింది కదా. మరి అదే కేసులో ఉన్న సహనిందితురాలు అయినప్పుడు మరి ఇక్కడ కూడా అదే వర్తించాలి కదా. దాని అర్థమైంది. మోడీ మాట కదా మాట్లాడుతుంది ఇక్కడ కాంగ్రెస్.